నమస్తే, వెల్కమ్ టు హోమియో క్లినిక్. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండపు బసవానందం గారికి, అదేవిధంగా హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషి రత్న అవార్డు పొందారు. అదేవిధంగా ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. యాక్చువల్గా హోమియో వైద్యం అనేసరికి చాలామంది ఇటువరకు అయితే కనుక చాలా స్లోగా పనిచేస్తుంది అంటూ కూడా చాలా అపోహలతో ఉండేవారు. అది టైం పడుతుంది, మన వల్ల కాదని. కానీ ఇప్పట్లో మీ వల్ల ప్రజల బాగా అవేర్నెస్ వచ్చింది. చాలామంది కూడా హోమియో వైద్యం వైపే మొగ్గు చూపే సమయం కూడా దగ్గర వచ్చినట్టే అనుకోవాలి. చాలామంది కూడా ప్రజలు మొగ్గు చూపుతున్నారు ఈ సమయంలో. ఇప్పుడైతే కనుక అటు ప్రైవేట్ పరంగా అటు మెడిసిన్స్కి వాడకుండా కూడా హోమియో వైద్యం అయితేనే చాలా మంచిది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు ఫర్దర్గా అని చెప్పేసి చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. దానికి నిజంగా మీకైతే థ్యాంక్స్ చెప్పాలి, ప్రజలు ఇంత అవేర్నెస్ తీసుకొచ్చినందుకు. అదేవిధంగా మీరు ఎంత అలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే హోమియో వైద్యం అనేసరికి చాలా మంది చాలా స్లోగా వర్క్ చేస్తుంది కదా, అలా కాకుండా చాలా ఫాస్ట్గా పనిచేస్తాను మీరు నిరూపిస్తున్నారు కదా, ఎలా సాధ్యమైంది అసలు ఒకసారి చెప్పండి. నేను నిరూపించడం కాదు, డాక్టర్ శామ్యూల్ హ్యానిమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు అంటే హోమియోపతిని కనిపెట్టిన వాడే డాక్టర్ శామ్యూల్ హ్యానిమాన్. ఆయన అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతి డాక్టర్ అంటే 250 ఏళ్ళ కింద అలోపతిలో ఎండి పట్టభద్రుడై ఉండి, అలోపతిలో ఒక డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకే ఈ వైద్యం పట్ల విరక్తి వచ్చింది. అలోపతి వైద్యం పట్ల ఈ వ్యాధులు పూర్తిగా మూలాలను తీస్తలేదు, మనం యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వేసడం వల్ల తొక్కి పెడుతున్నాం వ్యాధులను, కానీ వాటి మూలాలను తీస్తలేవని చెప్పి ఆయనకు అప్పటికే విరక్తి వచ్చి, అసలు ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం కాదు, ఇది సప్రెషన్ వైద్యం, దీనికి అసలు మూలాలను దొరకటాలని కొన్ని మెడికల్ బుక్స్ ట్రాన్స్లేషన్ చేస్తున్నాక హోమియోపతి యొక్క సిద్ధాంతాలు దొరికినాయి. సిమిలియా సిమిలిబెస్ క్యూరెంటర్ అనే ఈ సిద్ధాంతం ఆధారంగా హోమియోపతిలో సిమిలర్ మందు వేస్తే దాన్ని మూలాలను తీసేస్తుంది. ఒక వృక్షాన్ని మొదలకాడికి నరికేస్తే, ఒక శాఖలు నరికి కొమ్మలు నరికి మొదలు నరికితే ఇక పోయింది అనుకుంటాం, కానీ పోదు. మళ్ళీ దానికి 10 రెట్లు శాఖలు కొత్తవి ఉత్పత్తి అయి మళ్ళీ అడ్డం వస్తుంది, మళ్ళీ నరుకుతావు, మళ్ళీ 20 వస్తాయి. ఎప్పటిదాకా నరుకుతావు? జీవితాంతం నరుకుతూనే ఉండాలి. అట్లే విధంగా హోమియోపతి వైద్యం కూడా మనం ఇచ్చేటువంటి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఓవర్ స్టెరాయిడ్స్ ఇచ్చడం వల్ల మనకు వ్యాధి సప్రెస్ అవుతుంది, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఇతర ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి అని అప్పుడే ఆయన కనిపెట్టి ఈ వైద్యం కనిపెట్టిండు. హోమియోపతి స్లో, ఇది ఫాస్ట్ ట్రీట్మెంట్ అని నేను చెప్పడం లేదు. హ్యానిమాన్ గారు రాసినటువంటి ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో 2వ ఎఫారిజంలో డాక్టర్ హ్యానిమాన్ గారు ఎప్పుడో చెప్పిండు కదా, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ ఆర్ రిమూవల్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ ఇన్ ది షార్టెస్ట్ మోస్ట్ డిలేబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే అన్నాడు ఆయన రాసిన ఎఫారిజం. అది చదివినప్పుడల్లా మాకు నూతన ఉత్సాహం వస్తుండే. అరే ఈయన ఇంత ఫాస్ట్ ర్యాపిడ్ అన్నప్పుడు హోమియోపతి ప్రజల్లో స్లో అని ఎందుకు వచ్చింది? ఇది తప్పుడు ప్రచారం, అపోహ పడిపోయింది. ఎందుకు వచ్చింది అనేది బాగా మనం దాన్ని లోతుగా రీసెర్చ్ చేసి బాగా ప్రయోగాలు చేయడం వల్ల అసలు ర్యాపిడ్ ఇది నెక్స్ట్ డే ఇచ్చినాక వితిన్ 24 అవర్స్లో మార్పు, ఇచ్చినాక వితిన్ 10 డేస్లో తాడో పేడో ఎంత క్రానిక్ డిసీజ్ అయినా సరే కనిపిస్తుంది. నేను సక్సెస్ కేసులన్నీ నా యూట్యూబ్లో పెట్టిన, చూడండి. డాక్టర్ బసవానందం అని నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అలా చూడండి. ఎంత అద్భుతం కేసులు ఇప్పుడే హెచ్ఎంటీ వేస్తున్నా, అందులో సక్సెస్ కేసులన్నీ మీకు సాక్ష్యాధారాలు చూపిస్తున్నా. పిట్స్ కేసు, మొన్న ఒక పేషెంట్ బాబు 3 సంవత్సరాల నుంచి బ్రెయిన్లో ఎమరేజ్ వచ్చి పిట్స్ వస్తుండే, రోజుకు 2 సార్లు 3 సార్లు, వారంలో 10 సార్లు పడిపోతాడు, ఏ పని చేయలేడు. బయటకు వదిలిపెడితే ఆడబడి వస్తాడని చెప్పి భయపడి బయటకు కూడా పోకపోతుండే. అలాంటి క్యాండిడేట్ 35 సంవత్సరాల మనిషి తిరిగి అలసిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చింది. హోమియోపతిలో మొత్తం కేసు తీసుకొని డ్రగ్ ఒకటే సింగిల్ డోస్ ప్రయోగం చేసిన, నెక్స్ట్ డే నుంచి పిట్స్ బంద్. మొన్నటికి 1 మంత్ అయింది. 1 మంత్లో ఎట్లుందా అంటే బాబు ఇంతవరకు పిట్స్ రాలేదు సార్ అంటాడు. మరి హోమియోపతి ర్యాపిడా స్లోనా? ర్యాపిడే. హ్యానిమాన్ చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తే ఈ విధంగా ర్యాపిడ్గా పనిచేస్తుంది. అది ప్రజలకు అవేర్నెస్ రాకుండా, ప్రజల్లో ఈ వైద్యం అద్భుతమని చెప్పి తెలియకుండా చేయడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయోగం చేసి దీన్ని తొక్కేసిర్రు. తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు మీడియా ప్రచారాలు చేసిర్రు. ఎందుకంటే కొంత డబ్బు తీసుకొని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు సైంటిస్టులు, వాళ్ళు వీళ్ళని పేర్ల మీద. తప్పని వాళ్ళకి ఖండించినా, వాళ్ళకి వెంటనే ఆన్సర్ చెప్పినా, నా దమ్ముంటే నా దగ్గర వచ్చి కూర్చొని నేను చూపిస్తూ హోమియోపతి రిజల్ట్ ఏందో అన్నా ఎవరూ రాలేదు. పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు రాలేదంటే వాళ్ళు దొంగలు అన్నట్టే కదా, దొంగల స్టేట్మెంటు. కాబట్టి ప్రజలకు ఒకటే తెలవాలి, హోమియోపతిలో మంచి డాక్టర్ ఉండాలి, క్వాలిటీ మందులు ఇవ్వాలి,
కరెక్ట్ మీ యొక్క బాధలో సరైన సూటబుల్ డ్రగ్ సిమిలర్ డ్రగ్ వాడితేనే అది మందుగా పనిచేస్తుంది. ఒకవేళ మిస్ అయ్యి రాంగ్ మెడిసిన్ సెలెక్షన్ అయితే అది రిజల్ట్ కనిపి తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. అప్పుడు మనము సంవత్సరం చాలా ఇప్పటివరకు నేను చెప్పకముందు సంవత్సరాల పండు ఇంకా తగ్గుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గర 3 నెలలకు పోయి మందులు తీసుకుంటూ కూర్చో 3 సంవత్సరాలు గడిచిపోయాక అప్పుడు కరెక్ట్ మందు పడితే పనిచేస్తే అరే హోమియోపతి తీపి గుళికలు కదా ఇంత మెల్లగా పనిచేసింది 3 సంవత్సరాలు అయింది నాకు తగ్గడానికి అని అనుకుంటారు. కాదు, ఎప్పుడైతే కరెక్ట్ మెడిసిన్ పడుతుందో వెంటనే రిజల్ట్ వస్తుంది. ఆ కరెక్ట్ మెడిసిన్ సిమిలర్ డ్రగ్ దొరకబట్టడమే హోమియోపతి డాక్టర్ యొక్క నాణ్యత. అందుకోసమే మంచి డాక్టర్లను వెతుక్కోవాలి. ఎక్కడైనా రిజల్ట్ రాలేదు హోమియోపతిలో 1 నెల అయింది 2 నెలలు అయిందంటే వెంటనే మార్చుకో, డాక్టర్ని మార్చుకొని కొత్త డాక్టర్ని వేరే డాక్టర్ని వెతుక్కో. కానీ అక్కడే ఇక తగ్గుతాను కూడా కూర్చుంటే బోర్డు పెట్టుకున్న వాళ్ళంతా డాక్టర్లు కాదు, సక్సెస్ రిజల్ట్ చూపించేవారే నిజమైన డాక్టర్. ఓకేనండి, ఒక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి తిరుపతయ్య గారు నమస్తే అండి. హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. తిరుపతయ్య గారు చెప్పండి. సార్ మా భార్యకు థైరాయిడ్ ఉంది సార్, ఇబ్బందులు పడుతుంది సార్. థైరాయిడ్ ఉన్నది. థైరాయిడ్కు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది, ఎప్పటి నుంచి మందులు తింటున్నారు? సార్ అవుతుంది సార్, సుమారు 5 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా ఎప్పుడు కాలు నొప్పులు, నెత్తి నొప్పి అది ఇదని మందు పడుతుంది. అదే ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ ఏం వాడుతున్నారు, ఎంత ఎంజీ వాడుతున్నారు? మెడిసిన్స్ 25 డోసులు వాడుతుంది సార్. 25 కాదు, ఇంకా 75 100 mg మింగినా అది పూర్తిగా ఎంజీలు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. హోమియోపతిలో మీరు మంచిగా డాక్టర్ దగ్గరికి వచ్చినట్టయితే మీ యొక్క సిమ్టమ్ తీసుకొని డ్రగ్ వేస్తే ఇమ్మీడియట్గా థైరాయిడ్ తగ్గిపోతే థైరాయిడ్ నుంచి వచ్చే బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. పర్మనెంట్ తగ్గుతుంది. ఇక జీవితాంతం వాడే అవసరం ఉండదు. 1 నెలనో 2 నెలలో 3 నెలలో మ్యాక్సిమం 6 నెలల కంటే ఎక్కువ టైం పట్టదు ఏ కేసు అయినా కానీ. అప్పుడు మీరు వచ్చి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. బతికిన రోజులు వాడడం అనేది తప్పు. ఈ విధంగా ప్రజల లోపల ఇక థైరాయిడ్ వచ్చిందంటే బతికిన రోజులు వాడాలి. వాళ్ళకి థైరాయిడ్ అనగా తెలియదు, థైరాయిడ్ అంటే ఏంటనేది కూడా తెలియదు ప్రజలకు. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటిది అనేది తెలియదు. ఎంతోమంది నా దగ్గరికి వస్తారు, సార్ థైరాయిడ్ వచ్చింది సార్ అని చెప్పి వస్తారు. వస్తే థైరాయిడ్ అంటే ఏంటి చెప్పు తెలుసా నీకేందంటే, ఏమో సార్ డాక్టర్ టెస్ట్ చేసిండు థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఉంటాడు. థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది, అది ఎందుకు వస్తుంది అనేది ప్రజలకు తెలియదు. థైరాయిడ్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, లివర్ కానీ, అడ్రినల్ గ్లాండ్ కానీ, ఓవరీస్ కానీ, ఇవన్నీ ఏంటి పిట్యూటరీ గ్లాండ్, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఉండి మనం నడిపించేటువంటి ఇండోక్రైన్స్ అంటారు వాటిని. ఇండోక్రైన్స్ అంటే కనిపించే బయటకు, ఇంటర్నల్గా ఉండి మనకు హార్మోన్స్ రిలీజ్ చేసి మన బాడీని నడిపిస్తున్నాయి. అలాంటి ఇండోక్రైన్స్లో ఒకటైనటువంటిది థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. ఈ బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది ఇట్లా. దానికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు, ఆ గ్లాండ్కి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అది రోజుకు 5 mg పంపించేటువంటి హార్మోన్ను ఎక్కువ సేక్రేషన్ చేస్తే దాన్ని థైరాయిడ్ అంటాం. అంటే అది సిక్ అయినట్టు, థైరాయిడ్ గ్లాండ్ సిక్ అయింది. దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ చేస్తే హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ అవుతుంది, నార్మల్ రేంజ్కి వస్తుంది. అదేవిధంగా ఈ హోమియోపతి ద్వారా ఎలాంటి వ్యాధులు న్యాయం చేయొచ్చు అంటారు? ఆల్మోస్ట్ అన్ని గతంలో ఎలాంటి అంటే చిన్న చిన్న అక్యూట్ కేసులు అని చెప్పేవాళ్ళు. అసలు హోమియోపతి అంటే క్రానిక్ డిసీజెస్ క్యూర్ అవుతుంది అనేవాళ్ళు. కాదు, ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నివారించవచ్చు అనేది హోమియోపతి. మేము చెప్పడం జరుగుతుంది, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కాదు. ఎలాంటి వ్యాధి అయినా అంటే అలోపతిలో లేనటువంటి వ్యాధులకు కూడా హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. మొన్న కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేకపోయారు. నేను ఛాలెంజ్ చేసిన గవర్నమెంట్, తమ్ముంటే మాకు ఒక గాంధీలో ఒక వార్డు ఉండయా, మేము తక్కువ చేస్తా, కరోనాకు మంచి మందులు ఉన్నాయంటే మాకు ఇవ్వలేదు, వినరానట్టుగా ఒప్పుకున్నారు. అప్పుడు కరోనా నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ నేను సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసిన. మరి అక్కడ ట్రీట్మెంట్ కాక లక్షల రూపాయలు ఖర్చు అయిపోయి చనిపోయిన వాళ్ళు చనిపోయారు, లాస్ట్ మూమెంట్లో బతికేటోళ్ళు బతికారు. అదే కాకుండా స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, ఇవన్నీ వైరల్ సంబంధించినవి. చికెన్ గున్యా వస్తే మందులు లేవు, పెయిన్ కిల్లర్లు ఇచ్చి తొక్కేసారు. ఆ చికెన్ గున్యా అప్పుడు వచ్చినటువంటి గాడుపు ఇంకా ఇప్పటికీ చికెన్ గున్యా పేషెంట్లు ఇంకా మా దగ్గరికి వస్తూనే ఉంటారు. మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, బాడీ పెయిన్స్తోని. అది వైరస్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి ఇలాంటి వైరస్ ఇన్ఫెక్షన్స్కు హోమియోపతిలో శాశ్వతంగా తగ్గించవచ్చు. అదే కాకుండా ఈ మధ్య కాలంలో మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పి ఒక వ్యాధి ఉన్నది. దానికి డాక్టర్లు డైరెక్ట్గా ఇది ట్రీట్మెంటే లేదు పో అని చెప్పేస్తున్నారు. అలాంటి వాళ్ళు పిల్లలను ఎత్తుకొని 8-10 ఏళ్ళ పిల్లలు రాగానే ఈ కాలు నడవలేక కింద పడిపోతారు. మజిల్స్లో బ్యాలెన్స్ ఉండదు. మజిల్స్ యొక్క డీజనరేషన్, ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ యొక్క హార్మోన్స్ వల్ల ఇది ఒక జబ్బు అనమాట. దానికి అసలు మందులే లేవు అలోపతిలో. మరి అలాంటి వాళ్ళు మా పిల్లలు మా దగ్గర తీసుకొస్తే మందులు ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 2 months 3 monthsలో లేచి నడుస్తున్నారు. ఈ మధ్య నేను ఆ సక్సెస్ కేసులన్నీ నేను యూట్యూబ్లో కానీ హెచ్ఎంటీలో చూపించడం వల్ల
అది చూసిన తర్వాత చాలామంది పేషెంట్లు ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళు మంచి లేచి నడుస్తున్నారు. మరి ట్రీట్మెంటే లేదన్నటువంటి అలోపతిలో ట్రీట్మెంట్ లేదన్నటువంటి తగ్గిందంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం? హోమియోపతి సైంటిఫిక్ వైద్యం, అది సపరేషన్, ఇది సైంటిఫిక్. ఇది తప్పుడు ప్రచారాలు చేసి దీన్ని ప్రజల్లోకి రాకుండా చేసిరు. అందుకే ప్రజా చైతన్యం రావాలి. నేను ఒకటే స్లోగన్, మీరు తినండి, తిన్నది అనుభవించండి, అనుభవించింది ప్రజలకు చెప్పుకోవాలి, మనమే ఫ్రెండ్స్కు బంధువులకు. ఈ ప్రభుత్వాలు మనకు ఈ హోమియోపతి వైద్యాన్ని ప్రచారం చేయవు, పైకి తీసుకురావు. ఎందుకోసం అంటే ఉన్నటువంటి మినిస్టర్లయ్యి, ఎమ్మెల్యేలయ్యి, మంత్రులయ్యి, ఎంపీలయ్యి అందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ ఫార్మకోటికల్ కంపెనీలు ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మరి ఈ హోమియోపతిని డెవలప్ చేస్తే అవన్నీ వండుకుంటాయి కదా. అందుకోసమే మన ఆదాయం దెబ్బతింటుందని హోమియోపతిని తొక్కిపెట్టుకుంటూ ఆ వీటిని నడిపిస్తున్నారు. అందుకే ప్రజల చైతన్యం రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. హోమియోపతిలో మంచి డాక్టర్లను వెతకండి, మీ సిమ్టమ్స్ కరెక్ట్ చెప్పండి, ఒక్క డోసు పడితే గతం ఎంత పెద్ద సమస్య అయినా పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఈ పంచభూతాల శరీరం మన కంటికి కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ కనిపించదు కాబట్టి లేదంటావా? ఇంతవరకు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆత్మను కనిపెట్టిన డాక్టర్లు ఎవరు లేరు, సైంటిస్టులు ఇంతవరకు ఎవరికి దొరకలే. చంద్రమండల యాత్ర పోయిస్తున్నాం, చంద్రమండలంలో పోయిస్తున్నాం, అయినా ఆత్మ ఉన్నది ఈ పలానా దగ్గర ఉందని ఎవరైనా చెప్పిర్రా? చెప్పలేరు. మరి లేదు అనడానికి లేదు, వీలు లేదు. లేకపోతే ఇది బాడీ డెడ్ బాడీ, నో మూమెంట్, నో థాట్స్, నో స్పీకింగ్, నో వాకింగ్. మరి మూమెంట్ లేనప్పుడు మరి అలా ఉన్నట్టే కదా. బాడీలో ఏ వస్తువు అయితే పోతే డెడ్ బాడీ అంటున్నామో అదే వైటల్ ఫోర్స్ అన్నాడు హైనిమన్ గారు. వైటల్ ఫోర్స్ అనేది అణువణువు వ్యాపించినది. వైటల్ ఫోర్స్ లేకుండా ఏ ఒక ఆర్గాన్ కూడా పనిచేయదు బాడీలో, కానీ అది కనిపించదు. కనిపించకుండా నడిపిస్తుంది కాబట్టే దానిని మనం ఆత్మ అంటున్నాం. మనం హోమియోపతి ఫిలాసఫీలో వైటల్ ఫోర్స్ అన్నాడు. బాడీ 3 భాగాలు విభజించాడు హనుమాన్ గారు, బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. బాడీ కనిపిస్తుంది, మైండ్ కనిపిస్తుంది, వైటల్ ఫోర్స్ కనిపించకుండా నడిపిస్తుంది. ఈ వైటల్ ఫోర్స్ మీద యాక్షన్ చేసి జరిగేదే హోమియోపతి వైద్యం. హోమియోపతి ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అలోపతి వైద్యులు కానీ అలోపతి హోమియోపతి మందులు ఎట్లా పనిచేస్తున్నాయో అందులో మాకు సైంటిఫిక్గా ప్రూఫ్ కాలేదంటాడు. మరి ఈ ఆత్మ ప్రూఫ్ ఉందా? ఈ బాడీ నడిపించే ఆత్మ ప్రూఫ్ ఏమైనా ఎవిడెన్స్ ఉందా? దానికి కూడా ఎవిడెన్స్ లేదంటావా? లేదనడానికి వీలు లేదు కదా. అట్లాగే హోమియోపతి అనేది మైక్రో లెవెల్లో ఇచ్చే మందును మన శరీరంలో అది సైంటిఫిక్గా నీకు కనిపించదు. దాన్ని వేసినాక దాని రిజల్ట్ కనిపిస్తుందో లేదో చూసుకో. అదే నిజమైనటువంటి ప్రూవింగ్. కాబట్టి ప్రజల లోపల ఆరోగ్యవంతమైనటువంటి మానవుల మీద ప్రయోగం చేసి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. కాబట్టి ఆరోగ్యవంతుని మీదనే ఈ ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల ఆ బాడీలో అలజడి సులువవుతుంది. అది ఏం జరుగుతుందో ఆయన చెప్పినప్పుడు నోట్ చేసుకొని మందులు ప్రూవింగ్ చేశారు. మరి అలోపతిలో ఎక్కడ ప్రూవింగ్ చేస్తారు? జంతువుల మీద, పిల్లుల మీద, నక్కల మీద, కుక్కల మీద చేస్తారు. అవి నాకు నెత్తి నొప్పి వస్తుంది, నాకు తింపుతుంది, నాకు కడుపులో వామిటింగ్ వస్తున్నది అని చెప్తే మెంటల్ సిమ్టమ్స్ ఫిజికల్గానే అబ్జర్వ్ చేసి డ్రగ్ ప్రూవింగ్ చేస్తున్నారు. అది కరెక్ట్ ప్రూవింగ్ కాదు కదా. మానసిక శారీరక లక్షణాలను తీసుకొని ఆ మందును ప్రూవ్ చేస్తున్న అది నిజమైనటువంటి సైంటిఫిక్ ప్రూవింగ్ మందు. ఓకే డాక్టర్, మరొక కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. అది మైగ్రేన్ హెడేక్ తో బాధపడుతున్నాను డాక్టర్. ఒక 4-5 years నుంచి ఉంది నాకు. అట్లా వచ్చినప్పుడు కొన్ని డేస్ తగ్గకుండా ఉంటుంది, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అని. మంచి సొల్యూషన్ ఉంది. పర్మనెంట్ నెక్స్ట్ డే నుంచి బంద్ అయిన కేసులు చాలా ఉన్నాయి. చూసినావా నాది యూట్యూబ్? లేదు డాక్టర్, అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ చూసి కాల్ చేస్తున్నా. అంతకుముందు డాక్టర్ బసవనందం అంటే తెలియదా? విన్నాను డాక్టర్, అంటే ఇప్పుడు లైవ్ చూస్తున్నాను, పేరు విన్నాను కానీ. విన్నావు కదా. యూట్యూబ్లో డాక్టర్ బసవానందం అని ఓపెన్ చేయి. ఇలాంటి మైగ్రేన్ కేసులు 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి తక్కువగానే వాళ్ళకి సింగిల్ డోస్ వేస్తే నెత్తిన పర్మనెంట్గా క్యూర్ అయిపోయింది. మీకు అది న్యూరలాజికల్ ప్రాబ్లం, సింగిల్ డోస్ అని తగ్గిపోతుంది. ఓవర్ పెయిన్ కిల్లర్ మింగి హెల్త్ ఆరోగ్యము మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకండి. హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయాలి. ఓకే డాక్టర్ గారు, అదేవిధంగా ఈ హోమియోపతి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఆయన చెప్పింది కదా, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ rapid, gentle and permanent restoration. Her annihilation of disease in its whole extent most shortest and most reliable and most harmless way అన్నాడు. హార్మ్లెస్ వే అంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా. హోమియోపతి వైద్యం అనే మందు వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమాత్రమూ ఉండదు. ఎందుకు ఉండదు అంటే హోమియోపతి అనేది మనం ఇచ్చే మందు మైక్రో లెవెల్ ఇస్తాం, సూక్ష్మాది సూక్ష్మంగా.
కాబట్టి దాని యాక్షన్ మాత్రం ఓన్లీ వైటల్ ఫోర్స్ మీద పనిచేస్తుంది. ఇక ఇది సైడ్ ఎఫెక్ట్ లేదని చెప్పి డాక్టర్ చెప్పినట్టుగా వాడితే సైడ్ ఎఫెక్ట్ రాదు. మీరు సైడ్ ఎఫెక్ట్ ఉండదని చెప్పి అన్ని రకాల మందులు ఒకటే పారి పోసుకొని తాగితే అది వస్తుంది, మళ్ళీ ఓవర్ డోస్ అవుతుంది. ఓవర్ డోస్ వల్ల కానీ డాక్టర్ చెప్పినట్టుగా డాక్టర్ సిద్ధాంతం ప్రకారంగా వాడినట్టయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. ఇది మందులో బాడీలో కూడా ఓవర్ డోస్ కాదు. ఒక పేషెంట్ మొన్న ఏదో పేపర్లో చూసిన హోమియోపతి మందులు వ్యాధి ఇచ్చిన వ్యాధికి ఒక 10 రకాల మందులు రాస్తే ఆయన హోమియో స్టోర్లో పోయి 10 రకాల మందులు కొనుక్కొచ్చుకొని అన్నింటికి వెళ్ళి పోసుకొని తాగిండు. సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. వస్తుంది. అట్లా తప్పు కదా. సింగిల్ డ్రగ్ సిమిలర్ డ్రగ్ వేయాలి, అప్పుడే రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇలాంటి పర్సనల్గా కొనుక్కొని ప్రయోగం చేసుకోవడం వల్ల అలాంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చి బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ డాక్టర్ చేతి ద్వారా తీసుకుంటే ఎలాంటి వ్యాధికైనా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అదేవిధంగా డాక్టర్ గారు, ఒకళ్ళకి ఒక వ్యాధి ఉంది, అదే వ్యాధి ఇంకొకరికి ఉంది. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు మెడిసిన్, ఇది హోమియోపతి వైద్యం వాడుతున్నారు అనుకుందాం, ఆ మెడిసిన్ అదే మెడిసిన్ వీళ్ళు వేసేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వల్ల అలా పని చేయదు. ఎందుకంటే ఎలాంటి ఉపయోగం? ప్రతి మనిషి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి మనిషి యొక్క వాళ్ళ మానసిక శరీర లక్షణాలు వేరు ఉంటాయి. కాబట్టి ఒకరికి ఈ డ్రగ్ ఎక్స్ అనే డ్రగ్ ఇండికేట్ అయిందంటే అవే ప్రాబ్లమ్స్ ఉన్న మీకు ఇండికేట్ కాదు, పని చేయకపోవచ్చు. కాబట్టి అంత మాత్రాన అది ఆయన పని చేసి నాకు పని చేయలే అంటారు కొంతమంది. అది తప్పు. ఎందుకంటే అది మీకు మ్యాచింగ్ కాలే, మ్యాచ్ కాకపోతే అది పని చేయదు. హోమియోపతిలో ఎట్లా అంటే మీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే వ్యాధి ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యాధి యొక్క లక్షణాలు లక్షణాల రూపంలో బయటకు వస్తాయి. హోమియోపతి డాక్టరు కాన్సన్ట్రేషన్ చేసేది ఆ వ్యాధి యొక్క లక్షణాలను తీసుకుంటాడు. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మానసికంగా ఏమున్నాయి, ఫిజికల్గా ఏమున్నాయి, సబ్జెక్టివ్గా ఏమున్నాయి, ఈ ఆబ్జెక్టివ్, ఈ 4 రకాల సిమ్టమ్ తీసుకొని దాన్ని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ అంటారు. ఆ సిమ్టమ్స్ మీద ఏ డ్రగ్ మ్యాచ్ అవుతుందో అందులో మైండ్లోకి వచ్చేస్తుంది. ఆ డ్రగ్ అది కరెక్ట్ ఇండికేట్ అయిన మందు పడితేనే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు పాస్వర్డ్ సిస్టమ్కి పాస్వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నీ సిస్టమ్ నాకు అప్పచెప్పేస్తే నేను ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందా? మీ పాస్వర్డ్ మీకు తెలుసు. మరి మీ పాస్వర్డ్ కరెక్ట్ చెప్తే కరెక్ట్ కొడితేనే అది ఓపెన్ అవుతుంది. అట్లాగే ప్రతి ఒక్క మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉంటుంది హోమియోపతిలో. అందుకే ఈ హోమియోపతిలో డాక్టర్లు అందరూ సక్సెస్ఫుల్ కాకపోవడం కారణం ఏంటంటే ఈ డ్రగ్ మ్యాచింగ్ చేయడం లోపల ఫెయిల్ అవుతున్నారు. సిమ్టమ్స్ రాబట్టాలే, డ్రగ్ కరెక్ట్ ఇండికేట్ చేయాలి, అప్పుడే మంచి హోమియోపతి డాక్టర్గా అవుతారు. కాబట్టి హోమియోపతిలో డ్రగ్ మ్యాచింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చిన్నపిల్లలకు కూడా వాడచ్చు అంటారా? చిన్నపిల్లలు కాదు, పుట్టినరోజు కూడా వేయచ్చు. ఎందుకంటే చాలామందికి మీరు బాగా గుర్తుంచుకోవాలి, పుట్టినాక చాలామంది పిల్లల లోపల జాండీస్ వస్తుంది, తీసుకుపోయి ఐసీలో పెడతారు, బాక్స్లో పెడతారు. అదంతా సపరేషనే. వాళ్ళు ఏంటంటారు, యాంటీబయాటిక్ ఇచ్చి అవన్నీ ఏవో పెద్ద గందరగోళం చేస్తారు. పుట్టిన ప్రతి పిల్లవానికి మంచి డాక్టర్ దగ్గర ఈ పుట్టిన పిల్లలకు జాండీస్ రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్ ఉంటుంది. వచ్చిన వాళ్ళకైనా ట్రీట్మెంట్ ఉంటుంది, రాని వాళ్ళకు ఒక 4 చిన్న గోళీలు నాలుక మీద వేస్తే కాదు, పుట్టిన పిల్లగాడు కూడా సపరిస్తాడు. పుట్టిన వితిన్ హాఫ్ అన్ అవర్లో. మా దగ్గరికి ఎంతోమంది వచ్చారు, వాళ్ళకు నేను ప్రివెంటివ్గా ఇచ్చిన ఎవరికి కూడా జాండీస్ రాలే. ఎందుకంటే వాళ్ళకు ఉమ్మినీరు 9 నెలలు ఉమ్మినీరులో ఉంటారు కదా, ఆ ఉమ్మినీరులో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకు లంగ్స్లో ఈ లివర్కు ఎఫెక్ట్ అయ్యి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ పోవడానికి హోమియోపతిలో సింగిల్ డోస్ వేస్తే చాలు, జాండీస్ రాదు. పుట్టిన వెంటనే చిన్న పాపకు, ఒక కళ్ళు తెరిచిన పాపకి నాలుక మీద వేస్తే అది అప్పరిస్తుంది. ఓకే డాక్టర్, కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి సుజాత గారు, నమస్తే అండి. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే సుజాత గారు. మా వారికి హెర్నియా ఉంది డాక్టర్ గారు, తగ్గుతుందా అండి? ఏమి హెర్నియా? అమ్ములేకలా ఇంగువైనలా? బీజాలకి హెర్నియా ఉందండి. బీజాలకి ఇక్కడ కింద స్క్రోటం దగ్గర ఒక సైడ్ ఉంటే ఆపరేషన్ చేశారండి. ఓకే. ఇంకో సైడ్ ఏమో తొందర లేదు, ఇప్పుడే కొద్దిగా లైట్ గా చిన్నగా ఉంది అని చెప్తున్నారు. ఓకే. మందు ఏమన్నా పని చేస్తుందా అని అడుగుతా. హెర్నియాకు మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ హెర్నియాకు మందులు వాడుతూ రెస్ట్ తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళు మూవ్మెంట్ అవుతున్నప్పుడు మళ్ళీ అది ఓపెన్ అవుతుంది, అందులో నుంచి బయటకు ఫ్లూయిడ్ వస్తుంటుంది, ఇట్లా బయట గుబ్బుకు వస్తుంది. ఈయన ఖాళీగానే ఉన్నారులేండి, ఏం చేయరు. అట్లా ఖాళీగా ఉండి 70 years అండి. ఇప్పుడు హెర్నియాలు అనేటివి అది ఒక ఓపెనింగ్ అనమాట. అంబులేకల్ లోపల ఉన్నటువంటి పెరిటోనియం అంతా కూడా ఓపెన్ అయిపోతే ఇక్కడ ఇంగ్వైనల్ అంటే గజాలలో వస్తుంది, అంబులేకల్ అంటే బొడ్డు నుంచి బయటకు పొడుచుకొస్తుంది. అవి 2 రకాల ఇంగ్వైనల్, 2 రకాల హెర్నియాలు ఉంటాయి. వాటికి ఏదైనా సరే మీరు రెస్ట్ తీసుకొని వాడితే సక్సెస్ఫుల్ అవుతుంది. అది
యూట్యూబ్ ఛానల్ చూడండి, డాక్టర్.బసవానందం అని ఓపెన్ చేస్తే మీకు అందులో ఎర్నియాలు కానీ ఎన్ని కేసులు ఆపరేషన్ లేకుండా తగ్గించిన కేసులు మీకు చూస్తే ప్రత్యక్షంగా సక్సెస్ అయిన వాళ్ళందరి అభిప్రాయాలన్నీ కూడా వాళ్ళ వీడియోలు మీకు పెట్టడం జరిగింది యూట్యూబ్లో. మీరు చూస్తే దాన్ని సక్సెస్ఫుల్ చేసిన కనిపిస్తుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఈ హోమియోపతి మందులు వాడచ్చు అంటారా? 100% వాడచ్చు. గర్భిణీ స్త్రీలకు 2 రకాల బెనిఫిట్. ఆమెకు పని చేస్తుంది, వాళ్ళ పాపకు పుట్టేపోయే పాపకు కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలోపతి మందులు వాడడానికి వీలేదు. మళ్ళీ వాళ్ళు ఓన్లీ ఐరన్ టాబ్లెట్స్ తప్ప, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తప్ప ఇంకో యాంటీబయాటిక్ ఇవ్వాలంటే భయపడతారు. ఎప్పుడు అవర్షన్ అవుతుందని భయపడతారు. ఎందుకు? అవి అన్నీ కూడా మాస్ మందులు కదా, ముడి సరుకు, రా మెటీరియల్ ఎంజీ లెవెల్ ఇస్తారు. మరి హోమియోపతి మందు పవర్ పొటెన్సీ ఫామ్లో ఉంటుంది. ఆ తీపి గుళికలు కూడా మందు కదా, దానికి మనం మందు కలుపుతాం. నాలుక మీద వేసుకోగానే కరెంట్ లాగా పాస్ అవుతుంది మన బాడీ మొత్తం. సెల్ వైబ్రేషన్స్ ఎట్లా పోతున్నాయి, సెల్ డిజిట్స్ ఇట్లా కొట్టంగానే వైబ్రేషన్స్ ఉపగ్రహం పోతున్నాయి, ఉపగ్రహానికి వెళ్ళి మీకు వస్తున్నాయి, కనిపిస్తున్నాయి కంటికి, విత్ ఇన్ సెకండ్స్లో పోతున్నాయి. హోమియోపతి కూడా అంతే, నాలుక మీద డోస్ పడితే చాలు పవర్ వెళ్ళిపోతుంది, అంతటి శక్తి ఉంటుంది హోమియోపతి. ఓకే, మరొక కాల్ ఉన్న డాక్టర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. ఇంకోటి డాక్టర్ గారు ఇవి ఆఫ్ చేయమన్నారు, మరి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పే రిప్లై నాకు ఇవ్వాలంటే ఆన్ చేయాలి కదా డాక్టర్ గారు? శ్రీనివాస్ గారు మీరు చెప్పేది వినిపిస్తుంది, మాట్లాడండి డాక్టర్ గారితో. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. సరే, మోకాల నొప్పికి మందు ఉందా సార్? దేనికి? మోకాల నొప్పి. మోకాల నొప్పి క్యాన్సర్ తగ్గిపోతున్నాయి మోకాల నొప్పిలో లెక్కన. ఏజ్ ఎంత మీది? 80 years. 80 years అంటే మీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే నొప్పులు ఉంటాయి. అదే పెద్ద రోగం కాదు. మీరు రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ స్టాండింగ్, ఎక్కువ నడక ఉండొద్దు. మన దగ్గర లిగమెంట్స్, టెండాన్స్, మజిల్స్ మీద పనిచేసే మందులు ఉంటాయి, అవి వాడితే మీకు శాశ్వతంగా నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడు మీ దగ్గర కన్సల్టేషన్ ప్లస్ ఫస్ట్ 1 monthకి ఇస్తారా, 3 monthsకి ఇస్తారా? 1 month. ఎవ్రీ 1 monthకు రిపోర్ట్ చూసుకుంటా, రిజల్ట్ చూసుకుంటా ఇస్తాం. ఎంత? ఎవ్రీ మంత్ మందుల రిజల్ట్ చూసుకుంటా నెక్స్ట్ మంత్ ఫాలో చేస్తాం. అది ఫస్ట్ మీరు కన్సల్టేషన్ ప్లస్ 1 monthకి మందుకి ఎంత ఛార్జ్ అవుతుంది? 1 monthకే ఇస్తాం మేము. అది ఎంత? 1 monthకు కన్సల్టేషన్ 500 ఉంటుంది. మందుల ఛార్జ్ అనేది మీ యొక్క సమస్య మీదకి ఉంటుంది, మీకున్న సమస్యల మీదకి మందుల ఛార్జ్ ఉంటుంది. ఓకేనండి, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఎవరైనా సరే డైరెక్ట్గా కలవాలనుకున్నావో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే సొల్యూషన్ దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈయన అన్నట్టే ఈ మధ్య కాలంలో ఎక్కువగా 70+ అయ్యేసరికి అన్ని రోగాలు బయటపడుతున్నాయి అంటూ ఉంటారు. అది ఏంటనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఎక్కువగా ఈ మధ్య కాలంలో వింటున్నది ఏదైనా ఉందంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆ మోకాల దగ్గర నొప్పులు వస్తున్నాయని చెప్పేసి కొంతమందికి ఏమో సర్జరీలు చేయించుకుంటున్నారు కానీ సక్సెస్ అవ్వట్లేదు. సో అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్? మామూలుగా మొక్కల నొప్పులైనా, పాదాల నొప్పులైనా వ్యాధులు వేరు. ఆర్థరైటిస్ కావచ్చు, నీ జాయింట్ ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. కొన్ని ఓవర్ స్ట్రెస్ వల్ల వచ్చే నొప్పులు ఉంటాయి. చాలామంది ఇప్పుడు గృహిణీలు, వంట చేసే వాళ్ళు ఉంటారు కదా, హౌస్ వైఫ్స్, వాళ్ళంతా కిచెన్లో గంటల పాటు నిలబడి కిచెన్లో వంట చేస్తారు. మన మొక్కలలో సత్తువ తగ్గిపోతుంది, లిగమెంట్స్లో. ఇప్పుడు తినే ఫుడ్ కూడా అడల్ట్రేషన్ ఫుడ్. అప్పుడు వెనకట్లాగా లేరు పబ్లిక్. మజిల్స్లో కొద్దిసేపు నిలబడితే కథ మొక్కల నొప్పులు వచ్చేస్తాయి, ఎనర్జీ లేకపోవడం వల్ల. ఆ మొక్కల మధ్యలో రాపిడ్ అయిపోయి నీ జాయింట్ పెయిన్స్ వస్తాయి. నేను చాలామందికి కిచెన్లో ఒక స్టూల్ వేసుకొని వంట చేయమని చెప్పినా అట్లా ఉంటుంది. ఇప్పుడు చాలామంది పర్మనెంట్గా క్యూర్ అయిపోయింది. అంటే పబ్లిక్ ఏంటంటే నేను ఇంకా చిన్నపిల్లనే వయసులోనే ఉన్నా, నాకు ఎందుకు వస్తాయి 40 దాకా గ్రాఫ్ పైకి పోతుంది. 40 నుంచి అన్నీ డౌన్ అవుతుంటాయి. పుట్టినప్పటి నుంచి 40 దాకా అన్ని అవయవాలలో మంచి స్టామినా ఉంటుంది. 40 తర్వాత ఫస్ట్ హై విజన్ పోతుంది, కళ్ళు చూపు దెబ్బతింటుంది, అద్దాలు వస్తాయి. 40 నుంచి మెల్లమెల్లగా అన్ని అవయవాలు డౌన్ అవుతాయి. 80 వరకు వచ్చే వరకు 0. కాబట్టి మనం 20 ఏళ్ళ కింద మస్తు పని చేసినా ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నా 40-50 ఏళ్ళు అంటారు. 20 ఏళ్ళు ఉన్న వయసులో ఉన్నట్టు ఇప్పుడు 40-50 ఏళ్ళు ఉంటారా? మజిల్స్లో స్టామినా ఉంటుందా? ఉండదు. అందుకే మన ఏజ్ గుర్తుపెట్టుకోవాలి. మన వెయిట్ కూడా, మనం హెవీ వెయిట్ కూడా ఉంటాం. లేకపోతే పెళ్లి కానప్పుడు 20 ఏళ్ళ పిల్ల సన్నగా ఉంటుంది, పెళ్ళి అయినాక పిల్లలు పుట్టేవారికి ఏమవుతారు, హెవీ అయిపోతారు. అది అబ్జర్వ్ చేయరు. నాకు అప్పుడు మంచిగా ఉండేదాన్ని, అన్ని పనులు చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళకి పనులు చేతనట్లే అంటారు. వెయిట్, ఏజ్ వల్ల మన బాడీలో సత్తువ తగ్గిపోతుంది. వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ వాటికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ చేస్తే మనకి ఎలాంటి సమస్యలు రావు. ఓకే, మరొక కాల్ ఉన్న డాక్టర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి పుల్లారెడ్డి. నమస్తే అండి. పుల్లారెడ్డి గారు నమస్తే, చెప్పండి. పుల్లారెడ్డి గారు చెప్పండి.
సార్ నాకు చేతిలో మంటలు వస్తున్నాయి, మన కారం పూసుకుంటే ఎట్లా మంటలు వస్తాయి ఆ, అట్లా మంటలు వస్తున్నాయి సార్. షుగర్ ఉందా పులారెడ్డి? సార్ ఏం లేదు సార్, షుగర్ షుగర్ బీపీ ఏం లేవు, అలాంటివి ఏం లేవు, డయాబెటీస్ ఉందా? ఏం లేవు. ఏజ్ ఎంత మీది? నాది 50. 50 అంటే అరికాళ్ళ మంటలు వస్తాయి. మామూలుగా ఎక్కువగా మన షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వస్తుంది. లేదంటే ఎక్కువ ఏం పని చేస్తారు మీరు? నేను డ్రైవర్ సార్. డ్రైవింగ్ అంటే హెవీ స్ట్రెయిన్ అవుతుంది కదా, డ్రైవింగ్ స్ట్రెయిన్ అవుతుంది కదా. ఏం తగ్గింది లేదు, ఇప్పుడు ఏం లేదు. అయితే ఈ ఈ పాదాలల్లో ప్లాంటార్ ప్లెక్సెస్ అని ఉంటాయి, నరాలు జాలిలాగా ఉంటాయి. మనం ఎప్పటికీ క్లచ్ దొక్కుడు, బ్రేక్ దొక్కుడు ఇవంతా ఓవర్ స్ట్రెయిన్ వల్ల 40 తర్వాత బర్నింగ్ సోల్స్ వస్తాయి. అది కామనే, నరాలకు వస్తుంది. అది మందులు మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో, సక్సెస్ అవుతుంది. పెయిన్ కిల్లర్స్ మింగకుండా హోమియోపతిలో వాడినట్టయితే నీకు శాశ్వతంగా తగ్గిపోతుంది. ఈ విధంగా మనకు చాలామంది, ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా మీరు నంబర్ నోట్ చేసుకోండి. ఈ ముందున్న నంబర్లన్నీ మన పర్సనల్ నంబర్లు. చాలామంది ఫోన్ చేసి ఏపీకి ఎప్పుడు వస్తున్నారు సార్ అని అడుగుతున్నారు. ప్రతి నెల మన విజిటింగ్ టైమింగ్స్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం, నెలకు 4 గురువారాలు ఉంటాయి. 4 గురువారాల్లో మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మూడో గురువారం విశాఖపట్నం హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్, 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఇట్లా ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కు వచ్చి బాధపడుతుంటే, సార్ మేము హైదరాబాద్కు రాలేకపోతున్నాం, చాలా దూరం అయిపోయింది ఏపీకి, మాకు వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ కంటే మీ మందుల కంటే ఎక్కువ ట్రాన్స్పోర్టు, మాకు ఒక రోజు టైం వేస్ట్ అవుతుంది, 2 రోజులు టైం వేస్ట్ అవుతుందని బాధపడ్డారు. వాళ్ళ కోసమే ఏపీకి విజిటింగ్ అనేది ఈ యొక్క మెయిన్ ప్రధాన కేంద్రాల్లో మన బ్రాంచెస్ పెట్టడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా ఈ చెప్పిన సెంటర్లకు వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా హైదరాబాదే ఈ చిక్కడపల్లి కేంద్రకం. చిక్కడపల్లిలో మార్నింగ్ 9 to సాయంత్రం 5-6 వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. ముందుగా వచ్చే ముందు ఒక దూరంకి వచ్చే వాళ్ళు మాత్రం ఒక ఫస్ట్ నెంబర్కి ఫోన్ చేసుకొని ఉన్నారా లేరా అది తెలుసుకొని బయలుదేరాలి. ఎందుకంటే దూరంకి వస్తే ఎప్పుడైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటే బయట పోతే కష్టం కదా. అందుకే ఉన్నారా లేరా డాక్టర్ అని తెలుసుకోవాలి, రావాలి. డైరెక్ట్ వచ్చినాక సీరియల్ నెంబర్ ఇస్తాం. ఈ విధంగా హైదరాబాద్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నర్సాపూర్లో కూడా డాక్టర్ శ్రీవాణి, మా అన్న కూతురే డాక్టరు, ఆమె కూడా అందుబాటులో ఉన్నది. మీరు అక్కడ మెదక్, సంగారెడ్డిలో, నర్సాపూర్లో, సిద్దిపేటలో ఉన్న వాళ్ళు అక్కడ డాక్టర్ శ్రీవాణితో కూడా సేవలు తీసుకోవచ్చు. ఓకే డాక్టర్. ఓకే, ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. తెలంగాణ ఉన్న వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయని చెప్పేశారు. ఇదే విధంగా కొంతమంది అక్కడికి కూడా రాలేకపోతారు. ఇప్పుడు సపోజ్ విజయవాడ పోయినామనుకో, విజయవాడకు కూడా రావడానికి ఎక్కడి నుంచి వస్తారు? నెల్లూరు లేకపోతే గుంటూరు, అవి కూడా 200 కిలోమీటర్ల దూరం ఉంటారు. ఆ విజయవాడకు కూడా రాలేమన్నట్లు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకటి ఏంటంటే కొరియర్ ద్వారా, హోమియోపతిలో ఏం కావాలంటే డాక్టర్ పేషెంట్ని పట్టుకొని చూసే అవసరం లేదు. మీ యొక్క వ్యాధి లక్షణాలు చెప్పితే మీరు మీ కొరియర్లో పంపిస్తే, ఇప్పుడు ఇతర 25 దేశాలకు మన మందులు పోతున్నాయి. దేశవ్యాప్తంగా కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు 25 దేశాలకు మన హోమియోపతి మందులు డైరెక్ట్ లైవ్ ద్వారా వీడియో కాల్ చేస్తాం. వాళ్ళ బాధలు ఏంటో చెప్తారు. ఆ మందులు కొరియర్ వేసేస్తే ఇంటర్నేషనల్ కొరియర్లో వాళ్ళకి ముట్టుతుంది 3 రోజులలో. అదే ఏపీ తెలంగాణలో అయితే నెక్స్ట్ డే 24 అవర్స్లో మీ ఇంటికి మందులు వస్తాయి. మీరు ఇంట్లో, మేము డాక్టర్ ఇంట్లో ఉన్నట్టే, మీకు ఏ సమస్య ఉన్నా మీ బాధలు కరెక్ట్గా ఫోన్ ద్వారా వీడియో కాల్లో చేసి మీ బాధలు చెప్పి మీ అడ్రస్ పంపిస్తే మేము మందులు ఇంటికి పంపిస్తాం. ఓకే, చూసారు కదా, ఏపీ వాళ్ళకు కూడా నువ్వు నెలలో వచ్చే 4 గురువారాలు కూడా అవైలబుల్గా ఉంటామని చెప్పారు. తెలంగాణలో కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటున్నారు. అది కాకుండా కొంచెం దూర ప్రాంతాల వాళ్ళు కలవాలనుకుంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీ కూడా పెట్టారు. కాబట్టి మీకు వ్యాధి లక్షణాలు చెప్పినట్లయితే మీకు తగిన మెడిసిన్ అయితే కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది వాళ్ళ హోమియో క్లినిక్ కార్యక్రమం. నమస్తే.